హలో గైస్ ఎట్లున్నారు అందరూ? సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో ఏపీ ఎబ్సెట్ కౌన్సెలింగ్ ఫస్ట్ స్టెప్ ఎట్లా రిజిస్టర్ అవ్వాలన్నాం. అండ్ అలాగే ఎలా మనం లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత లాగిన్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలా? అసలు ఆ ప్రాసెస్ ఏంటి? ఆ తర్వాత ప్రాసెసింగ్ ఫీ ఎట్లా పే చేయాలి? అసలు ఈ మొత్తం ఇవన్నీ ప్రాసెస్ అంతా గూడా మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు చూపిస్తా లైవ్‌గా. ఓకే. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మీకెలాంటి డౌట్ ఉండది. ఒక్క వీడియో చూసుకుంటే మీకైతే ఆ ఫస్ట్ స్టెప్ మొత్తం క్లారిటీ అయితే వచ్చేస్తది. సో, మీకు ఆల్రెడీ తెలుసు 20 ఈ పర్టిక్యులర్ వెబ్‌సైట్ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేషిండే. ఓకే. మన ఈ వీడియో ఈ వెబ్‌సైట్‌లోనే మొత్తం కౌన్సెలింగ్ ప్రాసెస్ అంతా జరగబోతుంది. ఓకే. cap.apcfss.in ఈ వెబ్‌సైట్‌కెళ్ళిపోయి ఇక్కడ చూసుకుంటే ఏపీ ఎబ్సెట్ ఇంజినీరింగ్ అడ్మిషన్స్ అని ఇందులో అయితే మనకి స్టార్ట్ అయిపోతుందనమాట. ఈ వెబ్‌సైట్‌లోనే కౌన్సెలింగ్ ప్రాసెస్ మొత్తం అంతా జరగబోతుంది. అండ్ మీరు షెడ్యూల్ చూసుకుంటే 20 నుంచి 29 మధ్యలో అయితే మీకు ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అనేది స్టార్ట్ అవుతది. ఓకే. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్‌లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ హెచ్ఎల్‌సీస్ బై ఆన్‌లైన్ 22 టు 31 మధ్యలో ఉంటుంది. అండ్ డేట్స్ ఆఫ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ 25 అయితే స్టార్ట్ అవుతుంది. సో, ఫస్ట్ నేను చెప్పినట్టు స్టెప్ 1 ఏం చేయాలి? 20కి స్టార్ట్ అయినప్పుడు కౌన్సెలింగ్ మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే రిజిస్టర్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలన్నా అంటే మీకు ఇక్కడ చూపిస్తాను నాకండి క్లియర్‌గా. ఇది ఈ మాన్యువల్ ఇది నేను ఈసెట్‌కి సంబంధించిన మాన్యువల్ చూపిస్తున్నా. బట్ ఎబ్సెట్‌కి కూడా సేమ్ ఇదే మాన్యువల్ ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ నిన్న చూసినప్పుడు ఎబ్సెట్ మనకి ఈ ఎబ్సెట్ దానిలో వ్యూ డీటెయిల్స్‌లో కూడా ఈ మాన్యువల్ యాడ్ చేసి ఉండే. ఆ తర్వాత తీసేసిండ్రు అనుకుంటా. మేబీ ఈసెట్ కాకుండా ఎబ్సెట్ కి సంబంధించి మేబీ యాడ్ చేయొచ్చు. ఒక 19థ్ ఆర్ 20 అయితే యాడ్ చేయొచ్చు ఆ మాన్యువల్. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ థింగ్. ప్రాసెస్‌లో ఏం డిఫరెన్స్ లేదు. ఎందుకంటే లాస్ట్ 2, 3 ఇయర్స్ ఇదే ప్రాసెస్ ఫాలో అయితుంది ఏపీ గవర్నమెంట్. సో, ప్రాసెస్ సేమ్ ఉంటది. లాస్ట్ ఇయర్ కూడా నేను చూషిన. సో, అందుకే చెప్తున్నా. సో, మీరు ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా! అంటే ఇప్పుడు ప్రెజెంట్ వెబ్‌సైట్‌లో అయితే రిజిస్టర్ నౌ అనేది లేదు. కానీ మీకు 20 రోజు నుంచి ఏమవుతుందంటే రిజిస్టర్ నౌ అనేది మీకైతే ఓపెన్ అయిపోతుంది. ఓకే. ఇది ఎనేబుల్ అవుతుంది. సో, మీరేం చేస్తారు అంటే దాని మీద క్లిక్ చేయండి. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసేయండి. ఓకే. సో, రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఈ డీటెయిల్స్ అయితే వస్తాయి మీకు. ఇది ఆల్రెడీ నేను ముందు గూడా వీడియోస్‌లో చెప్పిండే. మన కామన్ అడ్మిషన్ పోర్టల్‌లోకెళ్ళి మీరైతే రిజిస్టర్ చేసుకోండి అని అదే ప్రాసెస్ ఇది. ఓకే. సో, ఇందులో మీ బోర్డ్ సెలెక్ట్ చేసుకోండి. హాల్ టికెట్ నంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నంబర్, మొబైల్ నంబర్. ఆ మొబైల్ నంబర్‌కే మీకు యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ ఈ 2 వస్తాయి. ఓకే. మొబైల్ నంబర్‌కే. ఓకే. సో, జాగ్రత్తగా మొబైల్ నంబర్ మీ దగ్గర ఉన్న మొబైల్ నంబరే ఎంటర్ చేయండి. ఏదో ఒకటి ఎంటర్ చేయకండి. అండ్ ఇంకో సెకండ్ మొబైల్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు మీ యూజర్ ఐడీ చూపిస్తది. అండ్ పాస్వర్డ్ అనేది మీ మొబైల్ నంబర్‌కైతే షేర్ చేస్తారనమాట. ఓకే. సో, ఇలా ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలన్నా అంటే కింద క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తది మీకు. లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఇప్పుడు కూడా ఉంది. మీరు చూడండి కావాలంటే. పైన క్యాండిడేట్ లాగిన్ అని ఇక్కడ కనిపిస్తది మనకిక్కడ. ఓకే. దాని మీద క్లిక్ చేసిండ్రనుకోండి. మీకు ఇందాక చూపించిన కదా! యూజర్ నేమ్ మీ మొబైల్ నంబర్‌కి పాస్వర్డ్ వచ్చుంటది. అదైతే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయిపోతారు. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తది మీ డాష్‌బోర్డ్. మీ డాష్‌బోర్డ్ ఎలా కనిపిస్తదన్నా అంటే ఇలా కనిపిస్తది. ఇందులో మీకు మొత్తం అన్ని స్టెప్స్ అన్నీ క్లియర్‌గా చూపిస్తారు. ఎప్పుడు రిజిస్టర్ అయిండ్రు. నెక్స్ట్ మీ అప్లికేషన్ అనేది చూపిస్తదనమాట. అప్లికేషన్ తర్వాత పేమెంట్, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్, ఆ తర్వాత అలాట్‌మెంట్. సింపుల్ ప్రాసెస్. చాలా సింపుల్ ప్రాసెస్. నాకు చెప్పాలంటే టీజీ వెబ్‌సైట్ కన్నా ఏపీ వెబ్‌సైట్ ప్రాసెస్ నాకు ఇంకా చాలా సింపుల్ అనిపించింది. మొత్తం ఆన్‌లైనే ఉంది. అండ్ వెరీ వెబ్‌సైట్‌లో చాలా క్లియర్‌గా మీకు తెలుస్తది. సో, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అప్లికేషన్‌లో మీరేం చేస్తారు అంటే పెండింగ్ అని ఉంటది. మీరు క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో, దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇది ఓపెన్ అయిపోతుంది. దీనిలో మీకు 3 డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మీ ప్రొఫైల్, ఇందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ అందులో మీకడిగిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఫైనల్‌గా అయితే ప్రివ్యూ జేసుకోవాలి. ఇక్కడ మీ ఫోటో గూడా వస్తుంది. ఓకే. సో, ఇందులో ఆల్రెడీ మీరిచ్చిన ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో రిజిస్ట్రేషన్ అప్పుడు మీరిచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఏపీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌లో మీ డీటెయిల్స్ అన్నీ ఉంటే ఆల్రెడీ అందులో డేటాలో ఉంటే ఆల్రెడీ మీకైతే ఫెచ్ అయిపోతాయి ఇక్కడ. మీరు దీని మీద క్లిక్ చేయగానే ది అప్లికేషన్ ఈ పెండింగ్ బటన్ మీద క్లిక్ హియర్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఆటోమేటిక్‌గా మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మీ స్క్రీన్ మీద కనిపిస్తాయి. ఓకే. మీరేం జేస్తారు అంటే జస్ట్ రివ్యూ జేసుకోండి. అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, చేంజెస్ చేయొచ్చు మీరు. ఓకే. బట్ అగైన్ ఇదే ఫైనల్ చేంజెస్. ఈ తర్వాత ఇక్కడ చేంజెస్ జేసేసి సబ్మిట్ జేసిన తర్వాత మళ్ళీ చేంజ్ జేయాలనుకుంటున్నా అంటే ఆ తర్వాత ఆన్‌లైన్‌లో అవ్వదు. మీరు హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్ళే అక్కడ చేసుకోవాల్సొస్తుంది. హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి చెప్తాను వీడియోలోనే ఎక్కడెక్కడ ఉంటాయని. బట్ కొంచెం జాగ్రత్తగా మొత్తం మొత్తం ఈ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ వెరిఫై జేసుకోండి. మీ ఆధార్ నంబర్ ఉంటుంది. ఫుల్ నేమ్ యాస్ పర్ ఆధార్. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలిజియన్, మొబైల్ నంబర్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, కాస్ట్, సబ్ కాస్ట్, మైనారిటీ స్టేటస్, మైనారిటీ టైప్ ఇఫ్ యూ ఆర్ అప్లికబుల్, సెకండ్ మొబైల్ నంబర్, ఆ తర్వాత ఈమెయిల్, పేరెంట్, గార్డియన్ మొబైల్ నంబర్, అలాగే ఫీ రియంబర్స్‌మెంట్‌కి మీరు ఎలిజిబులా కాదా? ఇవన్నీ అయితే పర్సనల్ డీటెయిల్స్‌లో ఉంటాయి. సెకండ్ వచ్చేసి మీకు అలాగే ఇందులో ఇంకొంచెం కిందకెళ్తే కమ్యూనికేషన్ డీటెయిల్స్‌లో మీకు ఆంధ్రప్రదేశ్‌కి బిలాంగ్ అవుతారా లేదా? ఏ డిస్ట్రిక్ట్, ఏ మండల్, ఏ విలేజ్, ల్యాండ్‌మార్క్ ఏంటి, డోర్ నంబర్ ఏంటి, పిన్ కోడ్ ఏంటి, ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం కిందకెళ్తే ఇందులో ఇంకొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఓకే. లైక్ దిస్ పీడబ్ల్యూడీ, అదర్ రిజర్వేషన్స్ అండ్ అలాగే హెల్ప్ లైన్ సెంటర్ గూడా మీరిక్కడ సెలెక్ట్ జేసుకోవచ్చు. అంటే మీ డిస్ట్రిక్ట్ ప్రకారం మీ డిస్ట్రిక్ట్‌లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెలెక్ట్ జేసుకోండి. ఓకే. సో, సెలెక్ట్ జేసుకున్న తర్వాత అంతే. ఇంక పర్సనల్ డీటెయిల్స్ అయితే అంతే. ఆ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అయితే మీకు డేట్స్ ఇచ్చారు. 20-29 మధ్యలో మీరైతే వెరిఫికేషన్ జేసుకోవచ్చు అని జెప్పారు. సో, మీరు ఇది మొత్తం ప్రాసెస్ ఒకేసారి జేస్తే బెటర్. లేదు నేను కొంచెం టైమ్ జూసుకొని జేస్తా, వన్ ఆఫ్టర్ ద అదర్ జేస్తా అంటే ఏం ఇష్యూ లేదు. ఓకే. మీరు సేవ్ అండ్ కంటిన్యూ జేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద నొక్కండి. తర్వాత మళ్ళీ లాగిన్ అయితే ఆ డీటెయిల్స్ అన్నీ గూడా సేవ్ అయిపోయి ఉంటాయి. ఎక్కడైతే మీరు వదిలేసారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ జేసుకోవచ్చు. సో, యాస్ ఐ సెడ్ డీటెయిల్స్ అన్నీ ముందే వచ్చేసి ఉంటాయి మీకు. కొన్ని దగ్గర మీరు డీటెయిల్స్ ఫిల్ జేసుకోవాలి. అండ్ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద వచ్చిన డీటెయిల్స్‌లో ఏమైనా చేంజెస్ ఉంటే అది గూడా మీరు చేంజెస్ అయితే జేసుకోవచ్చనమాట. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్స్‌కెళ్ళిపోయి ఇక్కడ ఏవైతే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అడిగారో అవన్నీ అయితే మీరు ఎంటర్ జేస్తారు. ఓకే. అండ్ ఇందులో మీరు చూడొచ్చు అప్‌లోడ్ ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇన్ ఎ సింగిల్ పీడీఎఫ్ అని. సో, ఇక్కడ ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ అడిగారో అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ గూడా మీరు ఒక పీడీఎఫ్ లాగా జేసి అందులో అప్‌లోడ్ జేయాలి. ఆ తర్వాత మీకు ఎస్ఎస్‌సి ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ హాల్ టికెట్ నంబర్, అలాగే వేరే ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నారో అవన్నీ ఇక్కడ మనకి స్టార్ మార్క్ ఉంటుంది. రెడ్ స్టార్ మార్క్ అంటే అది కంపల్సరీ ఫిల్ చేయాలి. అవన్నీ అయితే మీరు ఎంటర్ చేయండి. ఓకే. సింపుల్ ప్రాసెసే. జస్ట్ మీకు ఏవైతే డీటెయిల్స్ అడుగుతున్నాడో అవన్నీ గూడా దానికి సంబంధించిన పీడీఎఫ్స్ అన్నీ మీరు హ్యాండీగా పెట్టుకోండి. అవన్నీ ఒక పీడీఎఫ్ లాగా చేసుకొని పెట్టుకోండి. సో దట్ ఇక్కడైతే మీకేం ఇష్యూ రాదు. ఆ తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ చేయండి. సో దాంతో మీకు సెకండ్ స్టెప్ అకాడమిక్ క్వాలిఫికేషన్ గూడా అయిపోతది. అండ్ ఫైనల్‌గా ప్రివ్యూ చేసుకోండి. ప్రివ్యూలో మీరు ఏవైతే ఎంటర్ చేసిండ్రో డీటెయిల్స్ అన్నీ గూడా, ఆ డీటెయిల్స్ అన్నీ గూడా మీకు కనిపిస్తాయి. ఓకే. సో అవన్నీ ఒక్కసారి చూసేసుకోండి. మొత్తం అన్నీ చూసుకున్న తర్వాత ఇది ఇంకా ఫైనల్ చెక్. దీని తర్వాత ఏం చేస్తారు అంటే ప్రొసీడ్‌కెళ్ళిపోండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద వెరిఫైడ్ అండ్ కరెక్ట్, వెరిఫైడ్ అండ్ కరెక్ట్, వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని మీరు నొక్కేసి ఫైనల్‌గా కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయాలి. ఓకే. సో ఒక్కసారి మీరు కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసేస్తే అయిపోయినట్టే. ఆ తర్వాత మీరు ఇంకా చేంజెస్ చెయ్యలేరు. సో, అందుకే ఈ కన్ఫర్మ్ అండ్ సేవ్ చేసే ముందే మొత్తం అన్నీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ 2, 3 టైమ్స్ చూసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే జేసుకొని అన్నీ ఓకే అంటేనే ఈ కన్ఫర్మ్ అండ్ సేవ్ మీదయితే క్లిక్ చేయండి. ఓకే. సో, క్లిక్ జేసిన తర్వాత నెక్స్ట్ ఏం జేస్తది అంటే అది మిమ్మల్ని పేమెంట్ దగ్గరికి రీడైరెక్ట్ జేస్తది. ఓకే. సో, ఇలా చూపిస్తది మీకు. ఇంజినీరింగ్ అని చూపిచ్చేసి ఇట్లా పేమెంట్ పెండింగ్ అని చూపిస్తది. సో, ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ జేయాలి మీరు. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమవుతదన్నా అంటే మీకు డైరెక్ట్‌గా ఆ పేమెంట్ పేజ్‌కైతే తీసుకెళ్ళిపోతది. మీకు డిస్‌ప్లే అయిపోతది. మీ క్యాస్ట్ ప్రకారం మీరెంత ఫీస్ కట్టాలి అనేది, ప్రాసెసింగ్ ఫీ ఎంత కట్టాలని చూపిస్తది. సో, ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసేసి, ఆ తర్వాత మీకిక్కడ క్యూఆర్ కోడ్ ఉంది, నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్, క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. సో, మీరేదైనా యూజ్ చేసుకోవచ్చు. దాని త్రూ మీరు పేమెంట్ చేసేసిన తర్వాత మీకైతే ఆ పేమెంట్ రిసీప్ట్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడ అంటే మీకు డాష్‌బోర్డ్ మీద
ఇక్కడ చూడొచ్చు పేమెంట్ ఇన్వాయిస్ అని ఇక్కడ చూపిస్తుంది. మీద క్లిక్ చేసిండ్రనుకోండి, అందులో మీకు పేమెంట్ అయిందా లేదా, పేమెంట్ రిసీట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, ఒక్కసారి మీరు ఆ పేమెంట్ డౌన్‌లోడ్ చేసేస్తే అయిపోయినట్టే. అంటే మీరు ఆఫీషియల్‌గా ఏపీ ఎఫ్సెట్ కౌన్సెలింగ్‌లో అయితే మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అని కన్ఫర్మేషన్ వచ్చేసినట్టే. అంతే. మీరు ఫస్ట్ స్టెప్ చేయాల్సింది ఇది. ఫస్ట్ యాస్ ఐ సెడ్ రిజిస్ట్రేషన్ నుంచి పేమెంట్ వరకు ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకోండి. 20 రోజు ఓపెన్ అవుతే మీరు 20 రోజే కంప్లీట్ చేసుకుంటే బెటర్. లేదా ఫస్ట్ 1, 2, 3 డేస్‌లో కంప్లీట్ చేసుకోండి. ఏమన్నా ఇష్యూస్ వస్తున్నాయి మీ అంటే మీరు అప్‌లోడ్ చేసిన సర్టిఫికేట్స్‌లో ఏమన్నా ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయి అంటే ఆహ్, మీకిక్కడ తెలిసిపోతుంది. ఈ డాష్‌బోర్డ్‌లో తెలిసిపోతుంది. ఓకే. దానికి తగ్గట్టుగా మీరు హెల్ప్‌లైన్ సెంటర్ మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్న హెల్ప్‌లైన్ సెంటర్‌కెళ్ళి మీరైతే అక్కడ ఇంకొకసారి రీవెరిఫై చేసుకొని మీరైతే దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కసారి మీరు పెట్టిన సర్టిఫికేట్స్ అన్నీ వెరిఫైడ్ అయిన తర్వాతనే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతుందనమాట. ఇక్కడ మీకు ఓపెన్ వెబ్ ఆప్షన్స్ అని ఇట్లా ఇదైతే వస్తదనమాట. మీ సర్టిఫికేట్స్ వెరిఫై అవ్వకపోతే మీకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఈ ఆప్షన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఆ ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ అవ్వదు. ఓకే. సో, అది మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ఆన్‌లైనే ఉంటది. అయిపోయిన తర్వాత మీకు వెబ్‌సైట్ మన ఈ వెబ్‌సైట్‌లోనే మీరు లాగిన్ అయిన తర్వాత ఇందులోనే మీకు అది తెలిసిపోతదనమాట. ఓకే. సో, ఇది స్టెప్ 1 అంతే. సో, ఐ వుడ్ సే సింపుల్ మీరు మీకు సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పిన కౌన్సెలింగ్ ప్రాసెస్‌కి ఏమేం డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలో అవన్నీ ఒక లిస్ట్ అయితే ఇచ్చిండే. అవన్నీ రెడీ చేసుకోండి. అవన్నీ మీరు సాఫ్ట్ కాపీస్ లాగా తీసేసుకొని అన్నీ ఒకే పీడీఎఫ్‌లోకైతే కన్వర్ట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. అండ్ ఎందుకంటే మీరు అప్‌లోడ్ చేయాల్సొస్తుంది. అండ్ దానికి తగ్గట్టుగా ఆ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయాలి. ఓకే. అదొక్కటే కొంచెం ఇష్యూ. అండ్ మిగిలినవన్నీ కూడా మీరు ఒకసారి ఏవైతే డీటెయిల్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఐ వుడ్ సే 95% ఆఫ్ ద స్టూడెంట్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మీరు ఎఫ్సెట్‌కి అప్లై చేసినప్పుడు, బోర్డ్స్ ఎగ్జామ్‌కి అప్లై చేసినప్పుడు మీరు ఎంటర్ చేసి ఉంటారు డీటెయిల్స్ అన్నీ. సో, ఆ డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్‌గా ఫెచ్ అవుతాయి మీకు. స్క్రీన్ మీద కనిపిస్తాయి మీ డీటెయిల్స్ అన్నీ. మీరు జస్ట్ దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోవాలంతే. ఏమైనా చేంజెస్ ఉంటే అక్కడ చేంజ్ చేయండి. లేదంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సేమ్ అవే డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఏం ఇష్యూ ఉండదు. ఓకే. సో, ఇదనమాట ఫస్ట్ స్టెప్. సో, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఏం టెన్షన్ లేదు. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి? అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా డీటెయిల్‌గా. ఓకే. బట్ ఈ ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ చేసుకోండి. 28థ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత 25థ్ వరకు ఉంది. 29థ్ వరకు టైం ఉంది గదా! మెల్లిగా చేసుకుందాంలే అలాంటివన్నీ చేయకండి. ఫస్ట్ 1, 2 డేస్‌లోనే ఖతం చేసేసుకొని రెడీ అయిపోండి వెబ్ ఆప్షన్స్‌కి. ఓకే. సో, థాట్స్ ఇట్. థాంక్ యూ సో మచ్. అండ్ హెల్ప్‌లైన్ సెంటర్స్ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఈ ఏపీ ఎఫ్సెట్ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే హెల్ప్ లైన్ సెంటర్స్ అని కనిపిస్తది. దీనిలో మీరు చూడొచ్చు. మీ డిస్ట్రిక్ట్ ప్రకారం ఆ డిస్ట్రిక్ట్‌లో ఏ ప్లేస్‌లో, ఏ కాలేజ్‌లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ గూడా ఇందులో క్లియర్‌గా మెన్షన్ చేసుంది. సో, ఇక్కడి నుంచయితే మీరు చూసేసుకోవచ్చు. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటేంటంటే ఒకవేళ మీకేమైనా కన్‌ఫ్యూజన్ ఉన్నా గూడా, మీకేమైనా అర్థం కాకపోయినా గూడా, మీకెవరైనా గైడెన్స్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌గా ఈ హెల్ప్ లైన్ సెంటర్‌కి వెళ్లి అడగొచ్చు. ఓకే. వాళ్ళు మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లేకపోతే హెల్ప్ డెస్క్ నంబర్స్ గూడా ఇచ్చారు. ఓకే. ఈ నంబర్స్‌కి కాంటాక్ట్ అయ్యి కూడా మీ డౌట్స్ మరి అయితే క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే. సో, మీరే చేయండి. కౌన్సెలింగ్ ప్రాసెస్ ఎవరికో ఇంటర్నెట్‌కెళ్ళిపోయి అక్కడున్న ఎవరికో ఇచ్చేయడం, లేదా మీ కజిన్స్‌కి ఇచ్చేసి ఇవన్నీ చేపియడం అవన్నీ చేయకండి. చాలా సింపుల్ ప్రాసెస్. డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. నేనే కాదు యూట్యూబ్‌లో చాలా మంది చేస్తున్నారు. ఓకే. మీకు ఎవరు అర్థమైతే వాళ్ళ వీడియోస్ చూసి నీట్‌గా నేర్చుకొని మీరే చేసుకోండి. ఎందుకంటే మీరు చేసినప్పుడే మీరు జాగ్రత్తగా చేస్తారు. ఎందుకంటే ఇది మీ నెక్స్ట్ 4 ఇయర్స్ లైఫ్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి మీరే ఓనర్‌షిప్ తీసుకొని మీరే దగ్గరుండి ఇవన్నీ చేసుకోండబ్బా. మేబీ మీ పేరెంట్స్ కొంతమంది పేరెంట్స్ ఓకే. అంటే ఇవన్నీ కొంత ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఏమి ఇష్యూ లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్‌కి ఇవంతా ఎక్స్‌పీరియన్స్ ఉండదు. అండ్ ఇవన్నీ గూడా వాళ్ళకి ఆన్‌లైన్ గాబట్టి కొంచెం వాళ్ళు అంత కంఫర్టబుల్ ఉండరు. అండ్ వాళ్ళు చాలా కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టెన్షన్ పడుతూ ఉంటారు. నేను చూస్తూ ఉంటా ఈ కౌన్సెలింగ్ టైమ్‌లో చాలా మంది పేరెంట్స్ చాలా టెన్షన్‌తో ఉంటారు. వాళ్ళకేం అర్థం కాదు ఇవన్నీ కొత్త కొత్త గాబట్టి వాళ్ళకి. సో, మీ మీరు ఆల్రెడీ మంచిగా ఫోన్‌లన్నీ వాడతారు. అన్నీ చేస్తారు. మీకన్నీ తెలుసు గాబట్టి ఇది గూడా మీరే మీ సొంతంగా అన్నీ ప్రాపర్‌గా చూసేసుకొని మీరైతే చేయండి. ఓకే. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా గూడా మీరు కామెంట్ చేయండి. డెఫినెట్‌గా వి విల్ ట్రై టు రీడ్ అన్ని మీ కామెంట్స్ అన్ని చదివేసి దానికి సంబంధించి ఏమైనా వీడియో చేయాలంటే చేస్తాం. లేదంటే అక్కడే రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తాం. ఓకే. సో, థాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. బై బై.